శిఖరం మీద ఉన్నటువంటి దర్శనం గనుక అగాపే సేవకులను ప్రత్యేకంగా సైతాను టార్గెట్ చేశాడు. అది ఇవాల్టి ప్రసంగం. వేరే క్రైస్తవుల మీద కంటే అగాపే సంపూర్ణ సువార్త సంఘ విశ్వాసుల మీద స్పెషల్ టార్గెట్ పెట్టాడు సైతాను. మీలో ఒక్కరిని దెబ్బ కొడితే మామూలు విశ్వాసులు 1,000,000 మందిని పడేసినంత విలువ వాడికి. ఒక అగాపే సేవకుడిని పడేస్తే వేరే సేవకులు 1,00,000 మందిని పడేసినంత విలువ. నేను చెప్తున్న అగాపే సంపూర్ణ సువార్త, అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్, అగాపే సంపూర్ణ సువార్త సంఘ సేవకులారా, విశ్వాసులారా, మీరు సైతాను యొక్క టార్గెట్. సైతాను హిట్ లిస్ట్లో ముందు మీరే ఉన్నారు, ఫ్రంట్ లైన్లో మీరు ఉన్నారు. మీతోనే వాడికి సమస్య. ఎందుకంటే వేరే సంఘాలు యేసే దేవుడని చెబుతారు, ఏదో వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉంటారు. వచ్చిన వాళ్ళకి బోధ చేయడం, రానోళ్ళు పోనీ అనుకుంటారు. కానీ ఎవడైతే యేసును వద్దంటున్నాడో వాడిని కన్విన్స్ చేయడానికి లాజికల్గా, అపాలజెటిక్గా సువార్త ప్రకటించి కన్విన్స్ చేయడానికి, నిరూపణలు చూపడానికి ప్రయత్నం చేస్తున్నాం గనక అంధకార శక్తులకు మనమే టార్గెట్టు. కనుక మనం ఏం చేయాలి మరి? క్షేమముగా నడవాలి, క్షేమాన్ని చూసుకోవాలి కదా, జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలారా, మనకు తెలియకుండా వాడు మనల్ని దెబ్బతీస్తాడు. అందుచేత పౌలు అంటాడు, కాస్త జాగ్రత్త, ఉన్నతమైన ప్రత్యక్షతలు కలిగిన సంఘమా కొంచెం జాగ్రత్త అంటాడు. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ